వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. ప్రస్తావన తేని మా గిరిజన మంత్రి ఈ రోజు రాజీనామా చేయాలి. మా కోసం ఎక్కడ గిరిజన నిరుద్యోగులను అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి ఈ పాలనని మేము ఖండిస్తున్నాం. గిరిజన నిరుద్యోగులకి ఈ రోజు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఆప్ చేస్తున్నటువంటి మంత్రి గారిని మేము రేపు పొద్దున మరి తప్పకుండా మేము మా గ్రామ స్థాయిలో కూడా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే చేసిన వాడికి మేము ఎలాంటి గొడవలు లేకుండా ఏమీ లేకుండా శాంతియుతంగా వెళ్ళి మాట్లాడడానికి అడగడానికి కూడా హక్కు లేదా సార్? రాజ్యాంగంలో ఆర్టికల్ 19A-B-C కూడా చెప్పింది సార్ క్లియర్గా. మేము ఎలాంటి గొడవలు లేకుండా ఏం లేకుండా శాంతియుతంగా వెళ్ళి అడగవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది సార్. మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని కూడా వీళ్ళ అధికార పక్షంలో ఉండి అధికారంలో ఉండి కూడా మేడం వాళ్ళందరూ ఎవరైతే ఈరోజు ప్రభుత్వం ఉందో మరి మా గిరిజన మంత్రి గారు కూడా మరి వాళ్ళు మరి మా మీద ఈ విధంగా ఇలా పక్షపాతంలాగా మమ్మల్ని చూసి మా గిరిజన నిరుద్యోగులైనటువంటి డిఎస్సి ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇలాగా ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేయడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఈ రోజు కనుక ఎవరైతే మాకు అరెస్ట్ చేసి ఉన్నారో అరెస్ట్ చేసినటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మా గిరిజన నిరుద్యోగులకి ఈరోజు నీట్గా మధ్యాహ్నం ఆహారం పెట్టి సాయంత్రం చక్కగా రిలీజ్ చేయాలి సార్. రిలీజ్ చేయని పక్షాన మరి మేమైతే మా గిరిజన ప్రాంతాల్లో ఈరోజు మాకు ఇక్కడ ఆఫ్ చేశారు, కానీ ఈరోజు మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మా గ్రామ లెవెల్లో మా గ్రామ స్థాయి లెవెల్లో కూడా చాలా ఉద్యమాలు జరుగుతాయి సార్. తప్పకుండా ఇదైతే వాస్తవం చెప్తున్నాను సార్ నేను. ఎందుకంటే ఈరోజు అంత టీం అరెస్ట్ చేసినా మేము కూడా ఒక టీంలో వచ్చాం. ఇంకా చాలా మంది కూడా ఈరోజు సాయంత్రంకైనా సరే వస్తారు సార్. ఎందుకు ఎలాంటి వేరే రకమైనటువంటి ప్రలోభాలు ఇప్పుడు గురి చేయకుండా సార్ మాకు నీట్గా మాకు ఆఫీస్కి వెళ్ళనివ్వండి సార్. మేమేం చెప్పాం సార్ అక్కడ. మేము ఓన్లీ మాకు ఏవైతే అన్యాయం అయిపోయామో అవే అడుగుతాం సార్ క్లియర్గా. మరి దయచేసి మరి అధికారులందరూ కూడా అర్థం చేసుకొని మాకు అక్కడికి పంపించవలసిందిగా కోరుచున్నాం సార్. మేడం గారు ఎక్కడ ఉన్నారు? అసెంబ్లీలో సార్. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? అంటే ఆఫీస్కి వస్తే సార్ మేము అక్కడికి వెళ్ళాం సార్. మీరు ఒక రెండు మాతో సార్ మేడం గారు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి. అవును సార్. లేదంటే సార్ మేము ఉన్నది ఏం చేయాలి? వెళ్ళి ఎవరికి ఇస్తారు? మీ రిప్రజెంటేషన్ అది అంటే దేని గురించి చెప్తున్నారు? మీరేం తెలియజేయగలుగుతున్నారు? మేము ఇక్కడికి వచ్చి సార్ మీడియా ద్వారా కనుక మేడం దగ్గరికి వెళ్తే సార్ మా కోసం అక్కడ మాట్లాడుతుంది కదా అసెంబ్లీలో అని చెప్పి ఒక ఆలోచన ఇక్కడికి వచ్చాం సార్. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళే రిప్రజెంటేషన్ ఏం చేయలేదు సార్. దీంతో ఏమీ అర్థమవుతుంది? దీంతో ఏమర్థమవుతుంది? అర్థం చేసుకున్నా కాబట్టి మీరు ఇంతవరకు వచ్చారు. విషయం వింటారా సార్? ఒకటి చెప్తున్నాను ఏంటంటే మేము గత 3-4 నెలల నుండి పాటు మేమేంటంటే అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం సార్. ఈ విధంగా మాకు జరిగేటటువంటి 100% రిజర్వేషన్ కావచ్చు, జీవో నెంబర్ 3 కావచ్చు, ఆ తర్వాత మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా మాకే ఇవ్వాలని చెప్పేసి అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి నిరుద్యోగులుగా. అట్లాంటి సమయాల్లో కూడా అనేక సందర్భాల్లో సీఎం గారు హామీ ఇచ్చారు, ఇటు మంత్రి గారు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి సమయంలో కూడా ఈ రోజు వరకు ఒక్క విషయంలో కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి ఇప్పుడు మెగా డిఎస్సి రిలీజ్ చేసి ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏంటంటే ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి ప్లేస్మెంట్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము గిరిజన బిడ్డలుగా మా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులుగా మాకు రేపొద్దున ఉద్యోగాలు ఎట్లా వస్తాయి సార్? మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి కేటాయిస్తే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఎట్లా బతికేది సార్? మా బాధ మా కష్టాన్ని మా బాధల్ని తెలియజేద్దాం డైరెక్ట్ గా వెళ్ళి. ఇన్ని నెలలు అవుతుంది, ఎవరు కూడా పరిష్కరించేటటువంటి పరిస్థితుల్లో లేరు. మమ్మల్ని కాపాడేదైనా కానీ పోషించేదైనా కానీ ఎవరైనా కానీ అదే సార్ వినతి పత్రాలు ధర్నాలు రాస్తారోకోలు చేసేటప్పుడు పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వాలా? ఒక పెర్మిషన్ తీసుకోవాలా? అనేది చేయకూడదు. ఏదో మీరు సాంప్రదాయబద్ధంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలా? అదేది లేకుండా సింపుల్ గా మీరు వచ్చేసి దొంగదారుల్లో వచ్చి ఏం మెసేజ్ ఇస్తుంటారు మీరు? దయచేసి ఈ విధంగా చేశారు. ఇప్పుడు పోలీసులు మీ డిపార్ట్మెంట్ లో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా రిప్రజెంటేషన్ ఉందా? మీరు రిప్రజెంటేషన్ ఇస్తామంటే తండ్రి మీ దగ్గర తీసుకెళ్ళి మీరు రిప్రజెంట్ ఇచ్చేస్తాం. అంతేగాని ఈ విధంగానటువంటి యాటిట్యూడ్ అయితే కరెక్ట్ కాదు. ఈ విధమైన యాటిట్యూడ్ అయితే వెళ్తాము, ఇంటి మీద పడతాము, లేకపోతే ఇంకోటి చేస్తాము. పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా? మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు 100-200 మందితో మీరు ప్లాన్ చేశారు. ఈరోజు
మీరు ఏమైనా పెర్మిషన్ తీసుకున్నారా? పెర్మిషన్ అప్లై చేస్తారా కనీసం? మరి ఏమీ లేకుండా ఎలాగా ఇదంతా మరి ఇదంతా కూడా వైలేషన్ ఆఫ్ లా. ఇదంతా వైలేషన్ ఆఫ్ లా. వైలేషన్ ఆఫ్ లా. దయచేసి మీరు రిప్రజెంటేషన్ రాస్తుందండి. మీరు రిప్రజెంటేషన్ రాస్తారండి. మీ బాధ అయితే ఉందో దాంట్లో క్రోడీకరించండి. మీరు క్రోడీకరించండి. తప్పకుండా మేము దగ్గర నుండి ఇప్పిస్తాము. ఎదురండి మేము దగ్గర నుండి తీసుకెళ్తాం. రిప్రజెంటేషన్ రాస్తున్నాం. ఇప్పుడు అరెస్ట్ చేసిన వదిలేండి సార్ మా వాళ్ళకి. మేము అరెస్ట్ చేయలేదు. మీకు అరెస్ట్ అయితే అరెస్ట్ ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీకు అరెస్ట్ ఏం చేశారు? నేను చేయలేదు కదా. మీరు చేయవలసిన ప్రాసెస్ మీరు చేయండి. వాళ్ళకి అరెస్ట్ చేసిన వాళ్ళకి కనుక్కోండి. మీరు వాళ్ళతో మీరు వకాలతో పుచ్చుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటే ఇవ్వండి. మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటే ఇవ్వండి దయచేసి. మీరు ఎవరికైతే అరెస్ట్ చేసినా మీరు అనుకుంటున్నారో మీరు వాళ్ళకి అడగండి. మీరు తర్వాత వస్తారు కదా బాబు, తర్వాత వస్తారు కదా. మీరు లాజికల్ గా మాట్లాడుకుంటే నేను 100 లాజికల్ మాట్లాడతారు. మీరు లాజికల్ గా మాట్లాడుకుని మీరు కరెక్ట్ కాదు. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మీరు మీ వైట్ పేపర్ అన్నేస్తారు. ఇక్కడ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ దగ్గర రావడానికి అవకాశం కల్పించండి సార్. ఇప్పుడు రిప్రజెంటేషన్ పట్టుకొస్తాను. రిప్రజెంటేషన్ నేనే ఉండండి, నాతోనే ఉండండి. నేను మీతోనే వస్తే దగ్గర రిప్రజెంట్ ఇప్పిస్తానండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నడుచుకుంటూ వచ్చేస్తాం సార్. అయితే మేము వెహికల్ ఎక్కించాం. మీ వెహికల్ ఎక్కించే పరిస్థితి మీరు ఫోరెన్ ఎక్కించమన్నట్లు ఉన్నారు. మీరు మా కోసం సమాధానం చెప్తాదేమో, ఎలాగైనా సరే అసెంబ్లీలో ఉంది కదా, మేము ఇక్కడికి వస్తే ఏదో మా కోసం మాట్లాడుతుందని ఒక చిన్న ఆశతో వచ్చాం సార్. ఈ రోజు ఆశ కూడా లేకుండా మరి అధికార పక్షం వాళ్ళు ఉంచుకొని ఈ రోజు మాకు నిరుద్యోగులుగా మాకు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు ఇది సమంజసం సార్? ఎందుకంటే ఈరోజు మేము నష్టపోతున్నాం. మా ప్రాంతాల్లో ఉన్నటువంటి మా గిరిజన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈరోజు కనీసం మా కోసం నోరు మెత్తనటువంటి పరిస్థితులు సార్. ఇలాంటి పరిస్థితుల్లో మా మంత్రి కదా, మేము గెలిపించుకున్న మంత్రి కదా అని చెప్పి మేము అడుగుదామని వచ్చామండి. ఈరోజు మాట్లాడదామని వచ్చేసరికి మాకు కనీసం ఈరోజు మంత్రి ఆఫీస్ దగ్గర కూడా మాకు వెళ్ళనివ్వనటువంటి పరిస్థితి సార్. ఈరోజు మేము ఓటేసాం సార్, మాకు ఓటు హక్కు ఉంది. ఓటేసినటువంటి ఓటు వేసిన వాడికి మేము ఎలాంటి గొడవలు లేకుండా ఏమీ లేకుండా శాంతియుతంగా వెళ్ళి మాట్లాడడానికి అడగడానికి కూడా హక్కు లేదా సార్? రాజ్యాంగంలో ఆర్టికల్ 19A-B-C కూడా చెప్పింది సార్ క్లియర్గా. మేము ఎలాంటి గొడవలు లేకుండా ఏం లేకుండా శాంతియుతంగా వెళ్ళి అడగవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది సార్. మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని కూడా వీళ్ళు అధికార పక్షంలో అధికారంలో ఉండి కూడా మేడం వాళ్ళందరూ ఎవరైతే ఈరోజు ప్రభుత్వం ఉందో మరి మా గిరిజన మంత్రి గారు కూడా మరి వాళ్ళు మరి మా మీద ఈ విధంగా ఇలా పక్షపాతంలాగా మమ్మల్ని చూసి మా గిరిజన నిరుద్యోగులైనటువంటి డిఎస్ఎస్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇలాగా ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేయడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఈ రోజు కనుక ఎవరైతే మాకు అరెస్ట్ చేసి ఉన్నారో అరెస్ట్ చేసినటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మా గిరిజన నిరుద్యోగులకి ఈరోజు నీట్గా మధ్యాహ్నం ఆహారం పెట్టి సాయంత్రం చక్కగా రిలీజ్ చేయాలి సార్. రిలీజ్ చేయని పక్షాన మరి మేమైతే మా గిరిజన ప్రాంతాల్లో ఈరోజు మాకు ఇక్కడ ఆఫ్ చేశారు, కానీ ఈరోజు మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మా గ్రామ లెవెల్లో మా గ్రామ స్థాయి లెవెల్లో కూడా చాలా ఉద్యమాలు జరుగుతాయి సార్. తప్పకుండా ఇదైతే వాస్తవం చెప్తున్నాను సార్ నేను. ఎందుకంటే ఈరోజు అంత టీం అరెస్ట్ చేసినా మేము కూడా ఒక టీంలో వచ్చాం. ఇంకా చాలా మంది కూడా ఈరోజు సాయంత్రంకైనా సరే వస్తారు సార్. ఎందుకు ఎలాంటి వేరే రకమైనటువంటి ప్రలోభాలు ఇప్పుడు గురి చేయకుండా సార్ మాకు నీట్గా మాకు ఆఫీస్కి వెళ్ళనివ్వండి సార్. మేము ఏం చెప్పాం సార్ అక్కడ. మేము ఓన్లీ మాకు ఏవైతే అన్యాయం అయిపోయాం అవే అడుగుతాం సార్ క్లియర్గా. మరి దయచేసి మరి అధికారులందరూ కూడా అర్థం చేసుకొని మాకు అక్కడికి పంపించవలసిందిగా కోరుచున్నాం సార్. ఆఫీస్కి వస్తే సార్ మేము అక్కడికి వెళ్ళాం సార్. మీరు ఒక రండి మాట్లాడు సార్. మేడం గారు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేదంటే ఎవరికి ఇస్తారు రిప్రజెంటేషన్? అది అంటే దేని గురించి వెళ్తున్నారు? మీరేం తెలియజేయడానికి వెళ్తున్నారు? దీంట్లో ఏమీ అర్థమవుతుంది? దీంట్లో ఏమర్థమవుతుంది? అర్థం